4 ఫిగర్స్ ఇచ్చాడు వాడు. 4 ఫిగర్స్ ఇవ్వచ్చు. ఎన్ని డయాగ్రామ్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకే, ఈ 4 డయాగ్రామ్ ఉపయోగించి మనకు ఏ ఆప్షన్లో మనకు ఈ 4 డయాగ్రామ్ ఇన్వాల్వ్మెంట్ ఉందో కనుక్కోవాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడంటే ఒక 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఒక 3 లంబకోణ త్రిభుజాలు ఇచ్చాడు. ఒక 3 లంబకోణ త్రిభుజం ఇచ్చి ఒక చతుర్భుజం ఇచ్చాడు. అలా ఒక క్వాడ్రిలేటర్ అండ్ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ 3 డయాగ్రామ్ ఉపయోగించి మనకు ఏ ఆప్షన్లో మనకు రైట్ ఆన్సర్ వస్తుందో చెప్పండి అని అన్నాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి. కానీ ఈ డయాగ్రామ్ ఎక్కడైనా డయాగ్రామ్ ఉందా? ఇది ఓకే, ఈ డయాగ్రామ్ ఎక్కడైనా ఉందా అంటే ఆ డయాగ్రామే లేదు. కాకపోతే 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 1 2 3 3 ట్రయాంగిల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాకపోతే ఈ డయాగ్రామ్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ రెండు ఒకటేనా అంటే కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆ ఆప్షన్ ద్వారా మన డయాగ్రామ్ ఫార్మేషన్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. అంటే 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన డయాగ్రామ్ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఇదే డయాగ్రామ్గా, కాకపోతే రొటేషన్ జరిగింది అంతే. అక్కడి తల కింద అయింది అంతే డయాగ్రామ్. ఇప్పుడు ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త ఇలా రొటేషన్ జరిగింది. కాబట్టి మనం స్టార్టింగే చెప్పుకున్నాం, డయాగ్రామ్ షేప్ మారకూడదు కానీ రొటేషన్ జరగచ్చు అంటున్నాం. డయాగ్రామ్ షేప్ మారకూడదు కానీ రొటేషన్ భ్రమణం చెందొచ్చు అంటున్నాం. అలా ఈ 3 డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్లో ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. 2 ట్రయాంగిల్స్ మాత్రమే ఉన్నాయి, 2 త్రిభుజాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 3వ త్రిభుజం ఎక్కడైనా ఉందా అంటే 3వ త్రిభుజమే లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. ఓకే, లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. ఓకే, ఇక్కడ ఒక త్రిభుజం ఉంది, ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. అలా మొత్తం 3 త్రిభుజాలు ఉన్నాయి. కానీ ఈ డయాగ్రామ్, ఈ చతుర్భుజం అనే డయాగ్రామ్, ఇక్కడున్న చతుర్భుజం రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు. ఇది డయాగ్రామ్ ఎలా ఉందంటే ఈ విధంగా డయాగ్రామ్ ఉంది. కానీ అక్కడున్న డయాగ్రామ్ ఎలా ఉందంటే ఇదో ఈ విధంగా డయాగ్రామ్ ఉంది. కాబట్టి ఈ రెండు సేమ్ టు సేమ్ డయాగ్రామ్ అంటే కాదు. కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. దేర్ఫోర్ రైట్ ఆన్సర్ ఆ 3 డయాగ్రామ్, ఈ 4 డయాగ్రామ్స్ కూడా ఏ ఆప్షన్లో ఫార్మేషన్ అయిందంటే మనకు సెకండ్ ఆప్షన్లో ఈ 4 డయాగ్రామ్ ఉపయోగించి కొత్త డయాగ్రామ్ని క్రియేట్ చేయొచ్చు అంటున్నాం. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.